హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం కారం దోశ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. అండ్ పల్లీ పొడి తర్వాత కారం అన్నీ కలిపి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా పొడి ప్రిపేర్ చేసేసుకున్నాము. దీనికోసమని పుట్నాల పప్పు తీసేసుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గ తీసుకోండి. పుట్నాల పప్పు, అందులోనే కొంచెం సాల్టు, అలాగే కారము, వెల్లుల్లి, అలాగే కొంచెం అంతా జీలకర్ర వేసేసుకొని వీటన్నిటిని కూడా మూత పెట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెం బరకైనా పర్లేదు, అది మీ ఆప్షను. నున్నగా ఇలాగైనా కూడా పర్లేదు, ఇలా పొడిలాగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కారం కోసమని నేను ఎండుమిర్చిలో ఆల్రెడీ హాట్ వాటర్ వేసేసి సోకింగ్ చేసుకున్నాను అనమాట. చూసారా, ఇలా బాగా కూడా అవి బాగా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా చింతపండు, మీకు టేస్ట్కి తగ్గ కొంచెం చింతపండు వేసేసుకొని నేను అదే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయ, ఇప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న చింతపండు, అలాగే ఎండుమిర్చి, ఇంకా వాటర్ ఉంటుంది కదా దాన్ని కూడా అందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలాగా బాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి నున్నగా. మనకు ఎందుకంటే దోశ మీద వేయడానికి కదా, కాబట్టి మనకు కొంచెం కచ్చాపచ్చిగా ఉంటే బాగోదు. ఇలాగా మనము ఆల్రెడీ దోశ బ్యాటర్ ఇలా నేను సాల్ట్, వంట సోడా వేసేసి ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసేసుకోవాలి. ఇలా దోశలాగా మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. మా తిరుపతిలో అయితే ఎక్కడ చూసినా కడప కారం దోశ అలా బోర్డులు పెట్టేసుకొని ఒక చిన్న బండి పెట్టేసుకొని వేసేస్తూ ఉంటారు. అసలు అయితే మరి ఎలా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేశాను, చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఇవాళ నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అసలు సైడ్ డిష్ ఏం లేకుండా అలా తినేసేయచ్చు వేడివేడిగా. ఇప్పుడు అలా దోశలో పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారము, ఈ పల్లి పొడి కూడా వేసేసుకొని రెండు కలిపేసి ఇలాగా మొత్తం అంతా దోశ పైనంతా కూడా ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మీరు ఆయిల్, గీ, బటర్ ఏదైనా మీ ఆప్షను, ఏదైనా పైన ఇలాగా దానిపైన ఇలాగా వేసేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిపోయాక అవతల వైపు దాన్ని టర్న్ చేసుకోవాలి. మరి ఎక్కువ హీట్ వద్దు, కింద కారం అది ఉంటుంది కాబట్టి మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఇలాగ ఫ్రై చేసేసుకొని కాసేపు సరిపోతుంది. చూసారా, మన దోశ అనేది రెడీ. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.